ఓం నమస్తే జీ వందే మాత్రం. గవ్యసిద్ధ మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు 13వ పంచగవ్య మహాసమ్మేళనం ఉన్నది. ఇది మన యొక్క శ్రీవారి పాదాల దగ్గర ఉన్నది, అంటే తిరుపతి లోపల కండక్ట్ చేయబడుతున్నది. ఇప్పుడు 14, 15, 16 ఈ 3 రోజులు మహాసమ్మేళనం ఉంటుంది. అందుకోసం అందరూ 13వ తారీఖు కల్లా అక్కడ హాజరు కావాలి. అండ్ ఫస్ట్ కమ్ ఫస్ట్ అనే పద్ధతి లోపల రూల్స్ని మీకు అలర్ట్ చేయబడుతుంది ఇక్కడ. అండ్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే 16వ తారీఖు సమ్మేళనం అయిపోయిన తర్వాత 17 నాడు మనందరి గవ్యసిద్ధులకు దర్శనం కోసము ఇక్కడ అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు ఏంటంటే ప్రొద్దున బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుంది ఇక్కడే. అందుకోసము మనం అందరము ఈ యొక్క మహాసమ్మేళనాన్ని అటెండ్ అవ్వాలని, అంటే అందరు ఇక్కడ హాజరు కావాలని కోరుకుంటున్నాను. ఎందుకనగా ఇక్కడ సంవత్సరం పొడవునా మనం ఇంకేమన్నా నేర్చుకున్న పాఠ్యక్రమం లోపల ఏదైతే ఉన్నదో దానికంటే ఇంకెక్కువ నేర్చుకోవడానికి వీలుంటుంది. అండ్ దాంతోపాటు మనం చూస్తే ఇక్కడ ఏంటంటే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గవ్యసిద్ధులందరూ మనం ఒకే తాటిపైన ఒకే దగ్గర మనము ఇది కుంభమేళలాగా మనం అందరం ఒకే దగ్గర సమ్మిళితమవుతాము. ఆ సమయం లోపల సంవత్సరం పొడవునా మన యొక్క పనులలో మనము చాలా బిజీ ఉంటాము. అయితే ఆ బిజీ నుంచి కొంచెం ఉపశమనం పొందడానికి ఈ యొక్క మన సమ్మేళనం లోపల ఈ యొక్క ఆధ్యాత్మికంగాను మరియు చికిత్సాపరంగాను మన యొక్క ఏదైతే ఆధ్యాత్మిక ఉన్నతి కోసము ఇక్కడ చేయబడింది జరిగింది. దీంతోపాటు మన యొక్క మిత్రులను కూడా కలవలేకపోతాం కాబట్టి సంవత్సరం మొత్తము ఈ యొక్క చిన్న అవకాశాన్ని మనం యూజ్ చేసుకొని మన అందరి మిత్రుల్ని మనము కలవగలుగుతాము. అందుకోసము నా పేరు డాక్టర్ ఆనంద్ కుమార్. నేను ఒక గవ్యసిద్ధని నిజామాబాద్ నుంచి. అందరూ ఖచ్చితంగా అటెండ్ అవ్వాలని కోరుకుంటూ మీ అందరినీ నేను అక్కడ కలవాలని కోరుకుంటున్నాను. మనమందరం అక్కడే కలుసుకుందాం. జై గోమాత, వందే గోమాత.